ఓవరాల్ గా నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో ఎలా అనిపించింది బ్రో మీకు? ఎందుకంటే చాలా రోజుల తర్వాత సినిమా ఫంక్షన్ లో కనబడ్డారు. అది కాక భయ్య ఆయన పవన్ కళ్యాణ్ సార్ కూడా కొంత ఓజీ అంటే కొంచెం సీరియస్ అవుతున్నాడు ఒక దగ్గర సార్. నిన్న స్పీచ్ చేయడం అది ఫ్యాన్స్ కి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా హ్యాపీగా ఉంది. ఆయన స్టేజ్ మీద అల్లు అర్జున్ గారు అని చెప్పడం, ప్రభాస్ గారు అందరికి ఇండస్ట్రీకి సపోర్ట్ చేయడము, ఆయన స్పీచింగ్ చాలా బాగా నచ్చింది భయ్య. ఓకే అన్న, మనము పవన్ కళ్యాణ్ చూస్తున్నాము అంటే రామ్ చరణ్ సినిమా కూడా పెంచిన టికెట్ల పైన 60% GST పెట్టాడు. ఈ విధంగా ఎలా అనిపిస్తుంది అన్న ఆయన పరిపాలన కానివచ్చు, ఆయన వ్యక్తిగతంగా కానివచ్చు? అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన పరిపాలన ఎప్పటికైనా కానీ బాగుంటది. మనం బాగాలేదని అసలు అనొద్దు. ఆయన తిరిగే సొసైటీలో కానీ రోడ్ల మీద తిరిగే దగ్గర కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అయితే వెహికల్ ఆపి మరి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి సపోర్టింగ్ పక్కా ఇస్తున్నాడు. పుష్పకి ఇచ్చాడు, టికెట్స్ పెంచాడు. ఇప్పుడు ఆల్ మూవీస్ కి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇది మాత్రం ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం పెద్ద ఇదే భయ్య. గేమ్ చేంజర్ ఈవెంట్ లో చాలా ముచ్చటేసింది రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ ని చూస్తే అందరికి. ఓజీ అని ఆడిసారు కదా, ఎలా అనిపించింది మీకు? అసలుకి నాకు కూడా అసలు ఆ ఓజీ మూవీ కోసం వెయిటింగ్ భయ్యా మేము. అసలుకి ఆ మూవీ వస్తే మాత్రం ఒక లెవెల్లో భయ్యా. అసలు ఆడియన్స్ మాత్రం ఆ మూవీ కోసం ఎంత రాంగా వెయిట్ చేస్తున్నారంటే ఆ మూవీ కోసము ఎక్కడికి వెళ్ళినా గానీ, మెగా ఫ్యామిలీ ఈవెంట్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఓజీ తప్ప ఏం వినబడట్లేదు అసలు ఆ ప్లేసులలో. అదొకటి భయ్యా. పవన్ కళ్యాణ్ గారి గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తారు? ఐ లవ్ పవర్ స్టార్, ఐ లవ్ మెగా ఫ్యామిలీ, ఐ లవ్ అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ డివైడ్ చేసి మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తాం? లేదు, అదంతా వేస్ట్ భయ్యా. అల్లు ఫ్యామిలీ ఏంటి, మెగా ఫ్యామిలీ ఏంటి భయ్యా? వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం ఒకటే. చూసారు మొన్న అల్లు అర్జున్ హెల్ప్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ అందరు వచ్చారు. మొత్తం ఫ్యామిలీ ఒకటే. ప్లస్ ఈ ట్రోలింగ్స్ మాత్రం ఆపుకోండి ప్లీజ్, అందరు ఒకటే.